హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సో ఏపీ రాజకీయాల్లో ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని, అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ దాంట్లో అని చెప్పుకోవాలి. అంటే అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు కడప ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు కదా. సో ఆయన ప్లేస్ లో ఇప్పుడు ఒక యువ నాయకుడికి స్థానం కల్పించబోతున్నారు, అవినాష్ రెడ్డిని తప్పించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది. మరి ఎవరు ఆ యువ నాయకుడు? మరి ఇప్పుడు నిజంగా అవినాష్ రెడ్డిని తప్పించి అతన్ని పెట్టగలుగుతారా? మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం వర్కౌట్ అవుతుందా? దీనికి సంబంధించి మీరేం చెప్పగలరు? నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పరిణితి చెందినటువంటి, అంటే ఎంతో అనుభవం కలిగినటువంటి గొప్ప రాజకీయ నేతగా కూడా ఆవిర్భవించారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర గారి కుమారుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఓదార్పు యాత్ర చేయటం, ఆ విధంగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. వైఎస్ రాజశేఖర గారి మీద ఉన్నటువంటి సానుభూతితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికి కూడా గతంలో గమనించినట్లయితే కొంత అనుభవం లేమి అనేటువంటి స్పష్టంగా కనపడింది. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తన మామ అయినటువంటి ఎన్టీ రామారావు గారు చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన తన దగ్గర ఉంటూ ఎన్టీఆర్ గారు అనేవారట, ఎవరైనా ఎన్టీఆర్ గారి దగ్గరికి ఏదైనా పని కోసం వస్తే ముందెళ్ళి ఆయన కలవని చెప్పేవాడు. చంద్రబాబు నాయుడు గారికి కలవమని చెప్పేవాడు ఎన్టీ రామారావు గారు. అంటే వాళ్ళు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే అప్పుడు వాళ్ళు మాట్లాడి అప్పుడు ఆ ఫైల్ పంపించేవాళ్ళు. అంటే ఇదంతా ఏంటంటే అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయాలలో. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే ఆ విధమైన అనుభవం ఈయన దగ్గర పూర్తి స్థాయిలో లేదు. ఇక్కడ వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా ఆయన విధానం కూడా వేరే ఉంది. అందువల్ల ఏంటంటే ఆయన ప్రజలలో ఆదరణ పొందిన ముఖ్యమంత్రి అయినప్పటికి కూడా చక్కగా పరిపాలన చేశారు. కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి ఆయన ఫేస్ చేశారు. ఉదాహరణకి కొంతమంది నాయకులు, ఈవెన్ కొంతమంది నాయకులు మాట్లాడేటువంటి బ్యాడ్ వర్డ్స్ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని కూడా అంటారు. ఇంకా ఏంటంటే కొన్ని స్థానాలలో ఈ యొక్క అభ్యర్థులను మార్చడం, ఇటువంటి వాటి వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, లేదంటే గెలిచేవాళ్ళు ఇప్పుడు పైసా జరిగిన ఎలక్షన్స్లో అని అంటారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో తన అనుభవాన్ని కూడా పెంచుకోవడం వల్ల ఇప్పుడు ఒక పూర్తి స్థాయి అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయ నేతగా కూడా మారారు అనేటువంటిది కూడా ఇప్పుడు కనిపిస్తున్నది. ఎందుకంటే ఇక్కడ అవినాష్ రెడ్డి గారి గురించి కూడా ఆయన తీసుకునే నిర్ణయం కూడా అదే. ఇక్కడ అవినాష్ రెడ్డి గారు ఆయనకు అత్యంత ఆప్తుడు. మరి ఆయన ఆల్రెడీ అక్కడ కడప దగ్గర ఎంపీగా ఉన్నప్పటికి కూడా ఈ యొక్క పులివెందల్లో మొత్తం కూడా ఆయనే చూసేవారు. కానీ ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క ఎన్నికల ప్రచార సమయంలో అయితేనేమి, మరొక సందర్భాల్లో అయితేనేమి, షర్మిల గారు, సునీత గారు వీళ్ళు మాటి రావడం, అవినాష్ రెడ్డిని విమర్శించడం, అతనే వాళ్ళ బాబాయిని హత్య చేశాడు అనటం, ఈ విధమైనటువంటి విషయాల వల్ల అదొక తీవ్రమైనటువంటి తలనొప్పి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ ఎలా తయారైందంటే వివేకానంద రెడ్డి గారు ద్వితీయ వివాహం చేసుకున్నారు. ముస్లిమ్స్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఆయన. ఆ విషయం అక్కడ స్థానికులు అందరికీ తెలుసు. ద్వితీయ వివాహం చేసుకోవటం వల్లనే అక్కడ తనకి పుట్టినటువంటి కుమారుడు ఉన్నాడు, తన భార్య ముస్లిం, వాళ్ళకి టికెట్లు ఇప్పించుకోవాలి, అటువంటి అధికార పోరాటంలో జరిగేటువంటి విషయంలో ఆయన హత్యకు గురయ్యాడు. ఇది అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆయన రెండో భార్య కూడా చెప్పడం జరిగింది, తను లవ్ చేశానని. మరి ఇదంతా అక్కడ స్థానికులకైతే తెలుసు, కానీ మొత్తం ప్రపంచానికి అంతా తెలియదు కదా. అప్పుడే తెలిసినా కానీ తెలియనట్టుగా కూడా ఉంటున్నారు అక్కడ. మొత్తం మీద ఈ ఎపిసోడ్లో లాభపడింది ఎవరంటే అతను రెండో భార్య చెప్తున్న ముస్లిం మహిళ. ఎందుకంటే ఆమె చాలా వయసులో మరి అటువంటి చిన్న వయసులో ఉండేటువంటి ఆమె వివేకానంద రెడ్డి గారిని గాల వేసి పట్టుకుంది. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించింది ఆమె. రీసెంట్గా కూడా ఆమె కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పోయిన ఎలక్షన్స్లో మాటికి సునీత వస్తుంది, అవినాష్ రెడ్డి చంపించాడు. అవినాష్ రెడ్డి ఎందుకు చంపిస్తాడు? వివేకానంద రెడ్డిని చంపాల్సిన అవసరం అసలు ఎందుకు ఉంటుంది, ఎవరికి ఉంటుంది అని చూస్తే అక్కడ జరిగినటువంటి అధికార పోరాటాలని జరిగింది. సాక్ష్యాలు అయితే వాళ్ళు
తారుమారు చేయటం అన్ని రకాల ప్రయత్నం చేస్తారు. మరి ఇటువంటి తలనొప్పులు రావటం వల్ల కొంతమంది నేతలు ఈ యొక్క ఛానల్స్లో తప్పుగా మాట్లాడటం, ఇటువంటి వాటి వల్ల చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం వల్ల సానుభూతి రావటం, కొంతమంది మాట్లాడినటువంటి మాటలు వీటి వల్ల ఏంటంటే కొంత నెగిటివ్ ఓటు వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఆయన అటువంటి వాటి ఈసారి ఆస్కారం ఇవ్వకూడదని గట్టిగా కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆయన స్పష్టంగా వచ్చే ఎలక్షన్లో గెలవాలి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్. దానికోసం ఆయన ఇప్పటి నుంచి ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. ఇవన్నీ కూడా అందులో భాగంగా భావిస్తున్నారు అందరం. ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారిని తప్పించేసి జమ్మలమడుగులో ఉన్నటువంటి దుష్యంత్ రెడ్డి అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన కూడా జగన్కి అత్యంత ఆప్తుడు. అతను తీసుకొచ్చి పులివెందులో పెడదాం. పెడితే ఏమవుతుందంటే ఇక షర్మిలకు కానీ లేకపోతే సునీతకు కానీ కామెంట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మాటిమాటికి వాళ్ళ ఎపిసోడ్ వాళ్ళు రావటం, ఈయన్ని విమర్శించడం, అది ఏం చెప్పాలో తెలియక ఇబ్బందికరమైన పరిస్థితి రావటం, ఇటువంటివన్నీ కూడా చూస్తున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి అత్యంత అపర చాణక్యులాగా అయిపోయాడు. ఆయన అపర చాణక్యుడైనటువంటి లక్షణాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే వచ్చే ఎలక్షన్ కోసం చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. కొంతమంది స్థానాలు ఇప్పటి నుంచి కూడా మార్చుకుంటూ రావడం ద్వారా తనకి ఎదురు లేకుండా చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే దుష్యంత్ రెడ్డి గారిని ఇటు మార్చేసి ఇక్కడ స్థానిక చైర్మన్ కూడా పోటీ చేయించి స్థానిక ఎన్నికల్లో కూడా ఆయనకు ఒక మంచి పదవి ఇవ్వాలి. అలాగే అవినాష్ రెడ్డి గారికి వేరే చోటు చేసి అలాగే సుధీర్ రెడ్డి గారిని తీసుకురావాలి. ఈ విధంగా వాళ్ళ స్థానాలు మార్చడం ద్వారా ప్రతిపక్షాలకి అవకాశం లేకుండా చేసి వచ్చే ఎలక్షన్లో గెలవాలి అనేటువంటి నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా దృఢంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా భావిస్తారు.